నమస్తే, నేను క్రాంతి. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం. తమలపాకులు లేకుండా ఏ శుభకార్యము జరగదు. ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా వాడుతుంటారు. మార్కెట్ డిమాండ్ బాగానే ఉంది. అయినప్పటికీ తమలపాకు రైతుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. గత 2-3 సంవత్సరాలుగా ఈ రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. తుపాన్ల దగ్గర నుండి సాగునీటి కొరత వరకు అనేక సమస్యలు వీరిని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఆర్థికంగా లాభదాయకంగా లేదని భావిస్తున్న రైతులు ఈ పంటను పక్కన పెట్టేయలేక మరో పంటను సాగు చేయలేక సతమతమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కలిపి ఓ 6000 ఎకరాల్లో తమలపాకు పంటలు సాగవుతున్నాయి. ఈ తోటలు ముఖ్యంగా కడప, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. విత్తనపు తీగను ఆరోగ్యవంతమైన తోట నుండి సేకరించి నాటుకోవాలి. నాటడానికి ముందుగా నీరు పెట్టే కాలువలు, మురుగునీరు పోయే కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. నీటి యాజమాన్యం, తీగలను అవిస మొక్కలకు కట్టి పాకించడం, ఎరువులు, సస్యరక్షణ ఇలా అనేక అంశాలపై రైతులకు అనుభవం ఉండాలి. గాలుల నుండి పంటను రక్షించుకోవాలి. ఎందుకోగాని తమలపాకు రైతులకు సర్కారు వైపు నుంచి మద్దతు కరువవుతూ వస్తోంది. అసలు ఈ పంట ఒకటి ఉందా అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారని చాలా చోట్ల రైతులు వాపోతున్నారు. అసలు సూచనలు, సలహాలు ఇచ్చేవారే కనిపించడం లేదని వారు ఆవేదన చెందడం నిత్యకృత్యమైంది. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలం కె. ఏనుగుపల్లె గ్రామంలోని తమలపాకు పొలాలివి. 2-3 సంవత్సరాల క్రితం వరకు ధర, ఆదాయం విషయంలో కాస్త సంతోషంగా ఉన్న ఈ రైతులు ఇప్పుడు తమకు ఆ పరిస్థితి లేదని వాపోతున్నారు. ఎకరా తమలపాకు తోటకు గాను 2-3 లక్షల రూపాయల వరకు ఖర్చు పెడుతున్న రైతులు తమ పెట్టుబడులు తిరిగి రావడం లేదని, ప్రభుత్వం అసలు ఈ పంటను పంటగానే గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు. నేను తమలపాకు తోట వ్యవసాయం చేస్తున్నాను సార్ 15 సంవత్సరాల మటు నుంచి. కానీ 2-3 సంవత్సరాల మటు నుంచి బాగా లాస్లు వస్తున్నాయండి. ఈ సంవత్సరం అయితే అస్సలు గిట్టుబాటు ధర లేదండి. ఒక తమలపాకు గంప కొయ్యటానికి లేబర్ ఖర్చు 70 రూపాయలు అవుతుందండి. ఆ లేబర్కి ఇవ్వటానికి కూడా ఈవేళ మా దగ్గర డబ్బులు రావట్లేదండి. గిట్టుబాటు ధర లేక చాలా లాస్ పోతున్నామండి. ప్రభుత్వం వారు వరి రైతులను ఆదుకుంటుంది, కొబ్బరి రైతులను ఆదుకుంటుంది, పత్తి రైతులను ఆదుకుంటుందండి. మా తమలపాకు రైతులను కూడా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా తమలపాకు చాలా లాస్ వచ్చిందండి. 2014 గోదావరి వచ్చింది సార్. ఆ 2014 గోదావరికి తమలపాకు తోటలో పోయినాయి. ప్రభుత్వం వారు రాసుకెళ్ళారు తప్ప మాకు ఇంతవరకు ఎటువంటి సదుపాయం కానీ, ఎటువంటి డబ్బులు ఇవ్వడం కానీ ఈ నిమిత్తం ఏమీ మాకు ముట్టలేదు సార్. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చింది సార్. ఎకరానికి 30,000 చొప్పున గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది సార్. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఈ గోదావరిలో మాత్రం ఎటువంటి ఇది ఇవ్వలేదు. రైతు ప్రభుత్వం రైతుకు వరం అని చెప్పుకుంటాం తప్పండి, రైతును ఆదుకుంటాం అన్నది జరగట్లేదు సార్. సుమారు ఎకరానికి తమలపాకు ఎంత పెట్టుబడి అవుతుంది? ఒక 2 లక్షల కాడ నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది సార్. ఎకరం తమలపాకు ఒక ఎకరానికి తమలపాకు వచ్చి 2 లక్షల కాడ నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి ఎడుతుందండి. అలా 2 లక్షల కాడ నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి పెడితే ఈవేళ కోసినోడికి కూలి ఖర్చు రావట్లేదు సార్. ఈ 2 లక్షలు 3 లక్షలు పోయి ఈవేళ కూసినోడు కూలి పని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో బయట నుంచి అప్పు తీసుకొచ్చిస్తున్నాం సార్. విత్తనం నాటిన నాటి నుండి ఆకులు చేతికి రావడానికి 6 నుండి 8 నెలల సమయం పడుతుంది. అంతవరకు ఈ పంటను అన్ని విధాలా కాపాడుకోవడానికి రైతులు విపరీతంగా శ్రమిస్తుంటారు. ఒక గంప ఆకుల్ని వీరు మాక్సిమం 600 రూపాయలకు అమ్ముతుంటారు. రేటు లేని రోజుల్లో అయితే గంపకు 100 రూపాయలు కూడా రావడం లేదు. ఒక గంప ఆకు కోయడానికి కూలీ కింద 70 రూపాయలు ఖర్చు చేయాల్సిందే. ఇది మహారాష్ట్ర వెళ్తుంది మొత్తం. మొత్తం సరుకు అంతా మహారాష్ట్ర వెళ్తుంది.
ఎలాగండి ఎకరం తోటకి ఎంత లాభం వస్తుందండి ఒకవేళ? అది గిట్టుబాటు ధర లేక ఏం చెప్పలేము సార్. ఎప్పుడు వస్తే కొద్దిగా వస్తుందండి, లాభాలు వస్తుంటూ జరిగితే కొద్దిగా వస్తుంది, లాసులు అయితే చాలా దారుణంగా వస్తున్నాయి. కాకపోతే అలవాటు అయిపోయి ఏది సేత కాక దీనికి అలవాటు పడిపోయి ఉండటం వల్ల ఇదే సేతనం అయిపోయినా జీవనాధారం కూడా తమలపాకు తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి అండి మాది. అయితే ఇక్కడ మాత్రం విపరీతమైన చిత్తులు, నష్టపరిహారం ఏదో ప్రభుత్వం ఇస్తుందన్న ఆశ మీద ఈ వృత్తి చేస్తున్నాం తప్ప మరో వృత్తి చేయలేని పరిస్థితి మాది. కానీ నష్టపరిహారం కొంత అరటి తోటలకి ఇస్తున్నారు, తదుపరి కాయగూరల లక్ష్యాలకు కూడా కొద్దిగా ఇస్తున్నారు. కానీ ఈ తమలపాకును మాత్రం చిన్న చూపు చూస్తున్నారు. ప్రభుత్వంలో కూడా చిన్న చూపుగానే ఉంది. కానీ జీవనాధారం అంటే దీని మీద మేము బతుకుతారు. కానీ దీంట్లో గంపకి వస్తే లాభదాయకం వస్తే మాత్రం 20 రూపాయలు 30 రూపాయలు మాత్రమే వస్తుంది. లేదంటే నష్టపోయిందంటే తిరగబడి మహారాష్ట్రగా వేస్తామండి. ఇది మహారాష్ట్రలో అమ్మితే అమ్మటం, లేదంటే మాత్రం విపరీతమైన భారీగా కూలిపోవటం. తమలపాకు రైతులు ఇప్పుడు కోరుతున్నది ఒక్కటే, అరటి, కొబ్బరి, వరి పంటలకు ఇచ్చినట్టుగానే తమకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని అడుగుతున్నారు. అన్ని పంటలకొచ్చినట్టే తమకు నష్టాలు వస్తున్నాయని, వరదల్లో పంట దెబ్బతింటే తమను ఎవరూ ఆదుకోవడం లేదని వీరు చెబుతున్నారు. ఇప్పటికైనా సర్కారు మేల్కొని తమను కూడా రైతులుగా గుర్తించాలని వేడుకుంటున్నారు. సాక్షి న్యూస్, పి. గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ పశుగ్రాసం కావాల్సినంత ఉందంటున్నారు తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు. అవసరమైతే రాష్ట్రంలోని కరువు ప్రాంత జిల్లాలకు జిల్లా నుండి పశుగ్రాసాన్ని సరఫరా చేస్తామంటున్నారు. అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇతర జిల్లాలకు సరఫరా చేయడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ వెనుకాడమని అంటున్నారు. అంతేకాదు, జిల్లాలో పశుగ్రాస పంటలు వేయాలనుకునే రైతుల కోసం 100 టన్నుల విత్తనాలను కూడా సిద్ధం చేశారు. మన 2 తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వర్షాభావ పరిస్థితులు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. వరుణుడి దర్శనం కోసం వేచి చూస్తున్న రైతులకు ప్రతిరోజు నిరాశే మిగులుతోంది. ఈ పరిస్థితుల్లో చాలా జిల్లాలలో పశుగ్రాసానికి కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే అనేక జిల్లాలలో వర్షాలు లేక భూములు బీడువారుతున్నాయి. దీంతో పశువులకు మేత లేక వాటి యజమానులు పలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఈ పరిస్థితి లేదు. వర్షాలు అంతగా కురవకపోయినా ఆయకట్టు ఎక్కువగా ఉండటం వల్ల పశుగ్రాసంకు కొరత రాలేదు. గత రబీ సీజన్లో పంటలు బాగానే పండడంతో జిల్లా రైతులు ఎండుగడ్డిని భద్రపరుచుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఆవులు, గేదెలు ఉన్నాయి. వీటిలో 6 లక్షలు పాడి పశువులు ఉన్నాయి. అయితే వీటికి కావాల్సిన పశుగ్రాసం సరిపడినంత ఉంది. జిల్లాలో పశుగ్రాసానికి ఎటువంటి ఇబ్బంది రాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపూర్, కడప జిల్లాలు, చిత్తూరు జిల్లాలకు మాత్రం కొంతవరకు ఉన్నట్టుగా తెలుస్తుంది తప్ప ఇక్కడ మన జిల్లాల్లో అయితే పశుగ్రాసానికి కొరత ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే మనం ఆశించినంత వర్షాలు పడలేదు, కానీ మనకి ఆయకట్టు ఉండటం మూలంగా చాలా మటుకు ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ లెక్కల ప్రకారం 70% పైనే ఇప్పటికే నాట్లు అయిపోయినట్టుగా తెలుస్తుంది. గత రబీలో మనకి మంచి పంట వచ్చింది. సో ఇప్పుడు వాడుకునే పశుగ్రాసం ఏదన్నా కానివ్వండి, అంటే ఎండుగడ్డిదంతా కూడా మనకి సర్ప్లస్ ఉంది. యాక్చువల్గా గతంలోనే మనం ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నాం, కానీ ఇక్కడ నుండి అయ్యే ట్రాన్స్పోర్ట్ ఖర్చు మూలంగా ఇక్కడ నుండి చేయలేదు. కానీ మేము కూడా రెడీ అయ్యాము ఇక్కడ నుండి అనంతపూర్, కడప, చిత్తూరు జిల్లాలకి పంపడానికి. అవసరం రాకపోయింది. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలోని రైతులు పశుగ్రాస కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిల్లాల రైతులను ఆదుకోవడానికి అవసరమైతే తూర్పుగోదావరి జిల్లా నుండి పశుగ్రాసాన్ని సరఫరా చేసేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అధికారుల భావన. ఎందుకంటే ఒక లారీకి 6 నుండి 7 టన్నుల పశుగ్రాసం పడుతుంది. అయితే ఇది అనంతపురం లాంటి జిల్లాకు సరఫరా కావాలంటే లారీకి 35,000కు పైగా ఖర్చు అవుతుంది. ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తే తాము కరువు ప్రాంత జిల్లాలకు పశుగ్రాసం సరఫరా చేసేందుకు సిద్ధమని అధికారులు చెబుతున్నారు. పశుగ్రాసం పంటలు వేసుకునేందుకు ఇదే అనువైన సీజన్.
ప్రతి ఏడాది ఈ సీజన్లో రైతులకు 50 టన్నుల పశుగ్రాస విత్తనాల్ని పశుసంవర్ధక శాఖ అధికారులు అందించేవారు. అయితే ఈ ఏడాది అంతకు రెట్టింపు అంటే 100 టన్నుల పశుగ్రాస విత్తనాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ విత్తనాలను ఆయా మండలాల పశు వైద్యశాలల్లో అందుబాటులో ఉంచారు. కానీ దానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. కానీ ఇది దూరం ఆఖరిగా ఇప్పుడు దగ్గర నిన్న నెల్లూరు, గుంటూరు, కృష్ణా ముందు చూస్తారు, వెస్ట్ గోదావరి ముందు చూస్తారు. దాని తర్వాత ఇక్కడ దూరం కాబట్టి ఆఖరిని ఇక్కడికి వస్తారు. ఒకవేళ అవసరమైతే ఇక్కడ నుండి మేము పంపడానికి కూడా అయితే సిద్ధంగా ఉన్నాం. అందుబాటులో ఉంది, వరిగడ్డ అందుబాటులో ఉంది. తర్వాత లోకల్గా మాకు అవకాశం కోసం పశుగ్రాసం సాధారణంగా ప్రతి సంవత్సరం ఈ టైంకి ఏం చేస్తామంటే 50 టన్నులు ఎస్ఎస్జి పశుగ్రాసం మేము అందుబాటులోకి ఇస్తాం, రైతులు తీసుకుంటూ ఉంటారు. కానీ ఈసారి ఎందుకన్నా మంచిది అని చెప్పి పశుగ్రాస విత్తనాలని డబుల్ చేసాం. అంటే 100 టన్నులు ఇప్పుడు రెడీగా ఉన్నాయి ప్రస్తుతం ఇన్స్టిట్యూట్లో, అంటే మా పశు వైద్యశాలల్లో రెడీగా ఉన్నాయి, డాక్టర్ల దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది ఫార్మర్స్ తీసుకున్నారు, వేశారు కూడాను. ఇంకా కొరత రాలేదు. ప్రస్తుతానికి నేను 5 రోజుల క్రితమే మొత్తం రివ్యూ చేసినప్పుడు ఇంకా పశుగ్రాసం ఉంది, డిమాండ్ కన్నా ఎక్కువగానే మా దగ్గర ఉందని చెప్పారు. ఒకవేళ ఇన్ కేస్ కావాల్సితే మాత్రం ఇంకొక 10 రోజుల నోటీసులోనే వెంటనే తెప్పించడానికి ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుతం ఎప్పుడు తెప్పించేదానికన్నా డబుల్ తెప్పించాం కాబట్టి మాకు పశుగ్రాస విత్తనాల్లో కూడా సమస్య రాలేదు. ముఖ్యంగా ఏకవార్షిక పశుగ్రాసం విత్తుకోవాలనుకునే వారికి ఎకరాకు 20 కిలోల విత్తనాలను అందించనున్నారు. 75% సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలను సరఫరా చేస్తున్నారు. అంటే రైతుకు కేవలం 200 రూపాయలకే విత్తనాలను కొనుగోలు చేసుకోవచ్చు. ఇక బహువార్షిక విత్తనాల కోసం ఇప్పటికే జిల్లాలో 1950 మంది రైతులను అధికారులు గుర్తించారు. వీరు పశుగ్రాసం నాటుకునేందుకు ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుంది. 2 సంవత్సరాలకు కలిపి 31,000 పశు సంవర్ధక శాఖ దఫాలుగా రైతులకు అందిస్తుంది. 1 ఎకరంలో 5 పశువులకు ఏడాదికి సరిపడినంత పశుగ్రాసం దీని ద్వారా లభిస్తుంది. విత్తనం నాటిన తరువాత 70 రోజులకు గడ్డి చేతికి వస్తుంది. అంటే మన జిల్లా వరకు వర్షాభావ పరిస్థితి లేనట్టే చెప్పాలి. మనకు సరిపడా పశుగ్రాసం ఉంది. అయినా కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే విత్తనాలు రెడీగా ఉన్నాయి. 2 అవకాశాలు ఉన్నాయి మనకి. ఏకవార్షికాలుగా విత్తుకోవాలి అంటే ఒక పంటగా కోసుకుని దాన్ని వాడుకోవడం కోసం అయితే విత్తనాలు రెడీగా ఉన్నాయి, ప్రతి పశు వైద్యశాలలోనూ రెడీగా ఉన్నాయి. దాన్ని తీసుకుని ఇంకా ఎవరైనా వేరే పంటలు వేసుకునే వాళ్ళు ఖాళీగా పెట్టే బదులు అంటే ఇంకా టైం కూడా ఉంది, అలాగ ఓడ్చడానికి కూడా సబ్సిడీ 75% సబ్సిడీ. అంటే ఒక కిట్ ఉంటుంది, 5 కిలోల కిట్. అది అటువంటివి ఎకరాకు 4 కిట్లు కావాలి. దాని మీద 25% అంటే కేజీ 40 రూపాయలు ఉంటుంటుంది. యావరేజ్ను 10 రూపాయలు పడుతుంది కేజీ. 20 కేజీలు అంటే 200 రూపాయలు పడుతుంది, అంతకుమించి ఎక్కువ కాదు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు చెప్పి చూపించి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎకరానికి తగ్గకుండా విత్తనాలు సరఫరా చేస్తారు. ఇది ఏకవార్షికాల గురించి. బహువార్షికాల గురించి మేము ఆల్రెడీ 1950 మందిని రైతులను ఐడెంటిఫై చేసి డోమా వారికి ఇచ్చాం. దానిలో ఏమన్నామంటే ఇలాగ రైతులు ఉత్సాహం చూపెడుతున్నారు, మీరు పశుగ్రాసం వేసుకోవటానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది కనుక బహువార్షికాలంటే ఇప్పుడు కోఫోరు, ఏపీబిఎన్ లాంటి పశుగ్రాసాలు వేయడానికి అవకాశం ఉంది. దీనిలో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఏదైనా పంట పండించుకుంటే దాని ఖర్చు ఉంటుంది. దీనిలో ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. సేంద్రియ వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు కావాలంటే ప్రతి రైతు తన ఇంట పాడి పశువులను పెంచుకోవాలి. వాటికి కావలసిన పోషకాలతో కూడిన ఆహారాన్ని క్రమం తప్పకుండా అందిస్తే ప్రతి ఇంట పాడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు రైతులకు పాల ద్వారా నిరంతరం ఆదాయం వస్తుంది. కాబట్టి పశుగ్రాస కొరత రాకుండా చూసుకుంటూ అన్నదాతలు ముందు చూపుతో మెలగాలి. సాక్షి న్యూస్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా.